పూర్తిగా రాయలసీమ ఎండిపోతుందబ్బా. ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు ఓకే, ఇప్పుడు 25% 75% డిపెండబిలిటీ ప్రకారం నీళ్లు ఎక్స్ట్రాగా వస్తే ఓకే, కానీ తక్కువ లీన్ పీరియడ్లో రాయలసీమ పరిస్థితి ఎట్లుంటుంది? రాయలసీమకు తాగునీళ్ళు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు రామానాయుడు గారు? ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా ఎక్కడి నుంచి తీసుకొని పోతారు అని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు ఒకసారి పరిశీలించండి. మీరు కూర్చొని మాట్లాడుతున్నారు, జీవో తీసుకొని వచ్చి రాయలసీమ ప్రాజెక్టు మొదలుపెట్టినటువంటి 15 రోజుల్లోనే ఎన్జీటీ వాళ్ళు అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. ఎన్జీటీ వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఆపినామని చెప్పారు. మరి ఈరోజు మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు రండి ప్రాజెక్ట్ దగ్గరికి, మీ ఎంబుక్స్ అన్నీ తీసుకొని రండి, మీ అధికారులందరినీ కూర్చోబెట్టండి, చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది. రాయలసీమ ప్రాజెక్టుల పైన రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాయలసీమ మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది. అది వాళ్ళ సొంత ప్రాంతం అనేది కాదు, మోస్ట్ డిజర్వింగ్ పీపుల్. గడిచిన కొన్ని వందల సంవత్సరాల నుంచి చాలా దుర్భిక్షమైనటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే రాయలసీమ ప్రాంతం. ఆ ప్రాంతానికి నీళ్లు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. డెల్టాల్లో ఎప్పటి నుంచో అనుభవిస్తున్నారు, డెల్టాల్లో ఎప్పటి నుంచో నీళ్లు ఉన్నాయి. వాళ్ళకి కాదు, ఈ వాళ్ళతో పాటు మిగిలినటువంటి నీళ్ళన్నీ తీసుకొని పోవాలా, సముద్రంలో కలిసిపోయేటువంటి నీళ్ళన్నింటినీ కూడా ఆదా చేసుకొని రాయలసీమ ప్రాంతంలో సుభిక్షం చేయాలా అనేటువంటి కఠినమైనటువంటి నిర్ణయం మనస్ఫూర్తిగా తీసుకునేటువంటి నాయకులు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు రాయలసీమ బతుకుతూ ఉంది. రాయలసీమలో ఉన్నటువంటి రైతుల కళ్ళల్లో కూడా ఏదైనా ఆశ కనపడతా ఉంది అంటే అది కేవలం పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి వస్తున్నటువంటి నీళ్ళ విషయం అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఇరిగేషన్ మంత్రిని కోరుకుంటున్నాను. ఏం రామానాయుడు గారు, మీరు ఒప్పుకుంటారా? కనీసం ఈ యొక్క 10,000 క్యూసెక్లు ఉన్నటువంటి కెపాసిటీ ఉండేటువంటి ఆ పోతిరెడ్డిపాడును రాజశేఖర రెడ్డి గారు కాకుండా ఏ నాయకుడైనా 44,000 సామర్థ్యానికి పెంచేటువంటి ధైర్యము దమ్ము ఉందని చెప్పి మీ తెలుగుదేశం పార్టీలో ఎవరైనా నమ్ముతారా? ఇది ఒక సవాల్ విసురుతున్నా. మీరు 10,000 క్యూసెక్స్ సామర్థ్యం ఉండేటువంటి పోతిరెడ్డిపాడును దమ్మునేటువంటి నాయకుడు కాబట్టి 44,000 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచినటువంటి ధైర్యము, రాయలసీమ మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మరింత లోతుగా అధ్యయనం చేసుకొని లీన్ పీరియడ్లో కూడా ఈరోజు తెలంగాణ వాళ్ళు 800 అడుగుల్లో వాళ్ళ యొక్క సిల్ లెవెల్లో మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కడుతున్నారు కాబట్టి ఆ లీన్ పీరియడ్లో కూడా రాయలసీమ ఇబ్బంది పడకూడదు అని చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొని వస్తే దాన్ని కూర్చొని మీరు తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెట్టేటువంటి విషయం ఈరోజు స్పష్టమవుతూ ఉంది. ఎందుకు ఆగిపోయినాయి? ఏమైనా ఎన్జీటీ వల్ల ఆగిపోయినాయా, లేకుంటే వేరే అనుమతి లేక ఆగిపోయినాయా అని చెప్పి మేమంతా ఆలోచన చేస్తూ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా బయటపెట్టారు, ఇది దేనివల్ల ఆగిపోలేదు, నేను క్లోజ్ డోర్స్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసుకోగలిగినా కాబట్టి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు అది ఎక్కడో చెప్పలేనా, అసెంబ్లీలో చెప్పాడు. నేను సాధించినటువంటి విజయం ఇది, చంద్రబాబు నాయుడిని నేను కన్విన్స్ చేసుకున్నానో లేకుంటే నేను లోబర్చుకున్నానో అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలను దానికి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పమని చెప్పు. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి నేను ఇటువంటి చీకటి ఒప్పందం చేసుకోలేదు, నేను ఎందుకోసం ఆపినానో దాని వివరణ ఆయన ఇవ్వాలా. ఇదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండింటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జరిగేది. 800 అడుగుల్లో నుంచి నీళ్లు తీసుకొని ఎత్తిపోతల ద్వారా మనము పోతిరెడ్డిపాడు నుంచి ఆ యొక్క రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రక్రియ నిరాటంకంగా జరిగి ఉండేది. కేవలం మీ అసమర్థత వల్లనే ఈరోజు ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయినాయి. రాయలసీమ ప్రాంతం మీద మీకు ఏమాత్రం మీకు అభిమానం ఉన్నా మీరు దయచేసి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, మేము వస్తాం. మిమ్మల్ని విమర్శన చేసుకునేదే మా యొక్క పని కాదు. మాకు కావాల్సింది మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి కావాలా. మా సలహాలు ఇస్తాం, మీతో పాటు మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. మాతో పాటు ఇతర స్టేక్ హోల్డర్స్, ఇతర పార్టీ వాళ్ళని కూడా పిలిచండి, అక్కడటువంటి పబ్లిక్ కూడా పిలిచండి. ప్రజలకు ఏ పనులు అవసరం ఉన్నాయో ఆ పనులన్నీ కూడా చేపట్టాలని చెప్పి కోరుకుంటూ, అవాస్తవాలను ప్రచారం చేస్తే అది మీకే బూమరాంగ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 8,000 కోట్లు మీరు పేమెంట్ చేస్తారనేటువంటి విషయము కేవలం
గతంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ అన్నిటికీ కమిషన్లు తీసుకొని మీకు కావాల్సినటువంటి కాంట్రాక్టులకు మీరు డబ్బులు చెల్లించినారు తప్పితే మీరు ఏమాత్రం మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్తగా పనులు చేపట్టలేదు, లేకుండా ఉంటే ఎటువంటి ఇరిగేషన్ పనులు జరగడం లేదు. మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగేటువంటి ఒక్కటే ఒక పని హెచ్ఎన్ఎస్ఎస్లో జరిగేటువంటి లైనింగ్. ఆ లైనింగ్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకందరి ఆశయాలకు వ్యతిరేకంగా, వాళ్ళందరి ఆలోచనలకు వ్యతిరేకంగా మాకు లైనింగ్ వద్దు, మాకు మీరు లైనింగ్ చేస్తే మాకు గ్రౌండ్ వాటర్ కూడా పెరగవు అని చెప్పి వాళ్ళు వాళ్ళ యొక్క మొర పెట్టుకుంటూ ఉంటే వాళ్ళ ఒక మొరను మీరు వినకుండా కేవలం మీ స్వార్థం కోసం, మీ కమిషన్ల కోసం మీరు లైనింగ్ పనులు చేస్తున్నారు తప్పితే వేరేది ఏమీ కాదు. రామానాయుడు గారికి ఒకటే సవాల్ విసురుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ ప్రాజెక్టు పైన వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ను ఒకటి కన్వీన్ చేయండి. మీతో పాటు పర్యటించేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం, మీతో డిబేట్ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రాయలసీమ ప్రాంతం మీద చిత్తశుద్ధి ఉంటే దయచేసి ఈ యొక్క కళ్ళబుల్లి మాటలు పెట్టుకొని ఈ రోజుకైనా కూడా, ఎందుకంటే పంపులు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ప్రాజెక్టు కావాల్సినటువంటి రాయలసీమ లిఫ్ట్ కావాల్సినటువంటి బేసిక్ ఫౌండేషన్ వర్క్స్ అన్నీ జరిపినాయి. ఇప్పుడు కేవలం పంపులు ఒకటే ప్లేస్మెంట్ చేయాలా? మీకు చిత్తశుద్ధి ఉంటే పంపులు పెట్టండి. మీకు రేవంత్ రెడ్డితో మీరు లోపాయికారి అగ్రిమెంట్ చేసుకోకుండా ఉంటే ఆ ప్రాజెక్టును కొనసాగించండి. మీరు 2020లో ఎన్జిటి అబ్జెక్షన్స్ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి కొనసాగించేటువంటి ధైర్యం మీరు ఎందుకు చేయలేకుండా ఉన్నారు? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు తెలంగాణలో కట్టేటువంటి ప్రాజెక్టుల మీద అబ్జెక్షన్స్ రైజ్ చేసి వీళ్ళు క్లియరెన్స్ లేకుండా కట్టాలంటే ఫైన్ వేసింది తెలంగాణ ప్రభుత్వానికి. ఆంధ్ర ప్రభుత్వానికి మన యొక్క వాదన స్పష్టంగా ఉంది. మీ యొక్క కొత్తగా పర్యావరణ పర్మిషన్స్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు మనం ఒకటే ఏం చేస్తున్నామంటే, గ్రౌండ్ లెవెల్ ఇన్స్టెడ్ ఆఫ్ పోతిరెడ్డిపాడు 841 లెవెల్లో నుంచి తీసుకోవాల్సినటువంటి నీటిని దాని ఇంకా మరింత లోతులో 800 అడుగులోనే ఇంకొక 41 అడుగులు లోతులో నుంచి నీళ్లు తోడుకున్నాం తప్పితే అది కొత్త ప్రాజెక్టు కాదు. నీళ్లు తక్కువ ఉన్నటువంటి సమయంలో కూడా ఆ నీళ్లు తీసుకోవాల్సిన, కొత్తగా పర్యావరణానికి వచ్చేటువంటి భంగం లేదనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయము. దానివల్ల ఎన్జిటి వల్ల అబ్జెక్షన్ పెట్టినా కూడా డ్రింకింగ్ వాటర్ కోసం మనం తీసుకోవచ్చు అనేటువంటి క్లాస్ మీద ఆ పనులు కొనసాగించడం. అదే క్లాస్తో మీరు కూడా కొనసాగించాలా? తాగునీటి కోసము ఈ ప్రాజెక్టు మనం కంప్లీట్ చేయాలని చెప్పి, తాగునీటి ప్రాజెక్టు నెపంతో దీన్ని పూర్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.